దిస్ ఈజ్ మౌని అండ్ లక్కీ మెల్ట్ క్రియేషన్ ఛానల్. ఈ వీడియో వచ్చి మినీ ఇంటి రుచుల నుంచి మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అనమాట. అండ్ ఈ వీడియోలో మేము చాలా ఆర్డర్ చేసుకున్నాం. స్వీట్స్ అండ్ హాట్స్, పచ్చళ్ళు కూడా ఆర్డర్ చేసాం. చికెన్ బోన్లెస్ పికల్ ఆర్డర్ చేసాము. అండ్ ప్రాన్ పికల్ అండ్ కొత్తిమీర పికల్ ఆర్డర్ చేసాము. కొత్తిమీర పికల్ అయితే చాలా బాగుంది. చికెన్ ప్రాన్ పికల్ అయితే చాలా స్పైసీగా ఉంది. కొంచెం ఎందుకో నీసువాసనలా అనిపించింది. ముక్క కూడా సరిగ్గా ఉడకలేదు. అండ్ స్వీట్స్ వచ్చి మేమేం ఆర్డర్ చేసుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ హల్వా అండ్ మినీ ఇంట్రెస్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నవన్నీ మీకు రివ్యూ ఇస్తున్నాం. అండ్ రాగి, ఇది వచ్చి నవధాన్యాల మిక్చర్ ఆర్డర్ చేసాం. నెక్స్ట్ వచ్చి ఇది రాగి మిక్చర్, ఇది చాలా బాగుంది. ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్ చిక్కీ అనమాట. అంటే చాలా చాలా బాగుంది. ఇది టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇంకోటి ఇది డ్రై ఫ్రూట్స్ హల్వా అనమాట. చాలా బాగుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. మెత్తగా అది అంత హార్డ్గా లేదు. తినే వాళ్ళకి, చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. నెయ్యి కూడా బాగా ఎక్కువ పోసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండి చాలా మెత్తగా చాలా స్వీట్గా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మిక్చర్ అనమాట, కారం మిక్చర్. ఇది అంత నచ్చలేదు నాకు. మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చి ఇవి. రాగి మిక్చర్ అయితే ఇలా ఉంది. మేము ఇంకోటి అది పువ్వులు కూడా తీసుకున్నాము. గులాబీ పువ్వులు కూడా తీసుకున్నాము. ఆ గులాబీ పువ్వులు అయితే మొత్తం ఇలాగా స్ట్రాష్ అయిపోయినాయి అనమాట, బ్రేక్ అయిపోయినాయి. అందుకే ఇవి నచ్చలేదు అంతగా. మిగిలినవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇది ఇప్పుడు వచ్చి చికెన్ పిక్కల్ అనమాట. ఫస్ట్ ప్రాన్ పిక్కల్ వేసుకున్నా. ప్రాన్ పిక్కల్ అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. అండ్ ప్రాన్ కొంచెం వాసన వస్తుంది, నీసు వాసన లాగా. ప్రాన్ అయితే అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా స్పైస్ ఉంది. చాలా ఉప్పు కారాలు ఎక్కువ వేశారు. మసాలా అయితే ప్రాన్కి అయితే ఎక్కువ ఏం పట్టలేదు. ప్రాన్ కూడా చాలా హార్డ్గా అయిపోయింది. గ్రేవీ అయితే ఎక్కువ రాలేదు. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర పచ్చడి వేసుకున్నాను. అదైతే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అది మీరు అన్నంలో కావచ్చు అండ్ దోశలోకి దేంట్లోకైనా తినచ్చు. కాకపోతే స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. 3 పచ్చళ్ళలోకి స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా కారంగా ఉంది. మేమంత కారం వేపితే ఎక్కువ తినము. మీరు తినాలనుకుంటే తినచ్చు, ట్రై చేయండి. పికిల్స్ అయితే నాకు ఇలా ఉన్నాయి. మిగిలిన చిరుతిళ్ళు అయితే చాలా బాగున్నాయి. అవన్నీ బాగానే ఉన్నాయి, దేనికి వంక పెట్టక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బోన్లెస్ చికెన్ అనమాట. ముక్క అయితే అంత పెద్దగానే వచ్చింది, బాగానే ఉంది. నూనె అన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్పైస్ అయితే ఎక్కువైపోయింది. లోపలైతే ముక్క ఎందుకో తెల్లగా అనిపించింది. టేస్ట్ కూడా ఎక్కువ బాగాలేదు, బాగా స్పైస్ ఎక్కువైపోయింది. మసాలా ఇంకా కొంచెం పడతాయి. ఉప్పు అయితే ఎక్కువ వేశారు. ఉప్పు కారాలు అయితే బాగా ఎక్కువ వేశారు. ఇలా ఉంది గాయ్స్. మేమైతే మా ఫుడ్ రివ్యూ ఇస్తున్నాము. నేను తీసుకున్నది